Build your dreams, live rich, and leave rich. అందరికీ నమస్కారం. లైవ్ రిచ్ అంటే చాలా మంది అనుకున్నట్టు విలాసవంతంగా ఖరీదైన వస్తువులతో బ్రతకడం కాదు. దాని అసలైన అర్థం మనసు ప్రశాంతంగా బ్రతకడం. మరి మనం ఇంత కష్టపడి సంపాదించిన డబ్బుని తీసుకెళ్లి మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్నాం కదా, అసలా డబ్బుని ఎవరు చూసుకుంటున్నారు? ఆ డబ్బు ఎక్కడికి వెళ్తోంది? ఈరోజు మనం ఆ తెర వెనుకున్న పెద్ద ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఒక్క విషయం, ఇది చాలా ముఖ్యం. మనమిక్కడ మాట్లాడుకునేదంతా మీ అవగాహన పెంచడం కోసమే. ఇది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. మీ డబ్బుని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసే ముందు దయచేసి ఒక సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించి వాళ్ళ సలహా తీసుకోండి. సరే, మనం మ్యూచువల్ ఫండ్లో డబ్బు పెట్టినప్పుడు మన డబ్బుని ఎవరు చూసుకుంటున్నారు అని అడిగితే చాలామందికి గుర్తొచ్చే చిత్రమేంటో తెలుసా? దలాల్ స్ట్రీట్లో ఎక్కడో ఒక ఆఫీస్లో పెద్ద పెద్ద కంప్యూటర్ స్క్రీన్ల ముందు కూర్చుని ఏదో మ్యాజిక్ చేస్తున్న ఒక సూపర్ స్టార్ ఫండ్ మేనేజర్. మన డబ్బుని అతనొక్కడే అద్భుతంగా రెట్టింపు చేస్తున్నాడని మనం అనుకుంటాం. కానీ అది నిజంలో కేవలం ఒక చిన్న భాగం మాత్రమే. అసలు కథ వేరే ఉంది. మన డబ్బు వెనుక ఒక వ్యక్తి కాదు, ఒక భారీ వ్యవస్థీకృత యంత్రాంగం పనిచేస్తోంది. ఏంటది? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, మ్యూచువల్ ఫండ్స్ గురించి మనలో చాలామందికి రెండు పెద్ద అపోహలుంటాయి. మొదటిది, ఇందాక అనుకున్నట్టే మన డబ్బుని ఏదో ఒక జీనియస్ మేనేజ్ చేస్తున్నాడని. రెండవది, ఇది ఇంకా ప్రమాదకరమైనది. ఒక ఫండ్ సైజ్ ఎంత పెద్దగా ఉంటే, అంటే దాని ఏయుఎం ఎంత ఎక్కువగా ఉంటే అది అంత మంచి ఫండ్, అంత సేఫ్ అని గుడ్డిగా నమ్మేయడం. కాని నిజమేంటంటే ఈ రెండూ మనల్ని దారి తప్పించగలవు. అసలు వాస్తవమేంటంటే మన డబ్బు ఒక వ్యక్తి చేతిలో లేదు, అది ఒక పెద్ద కార్పొరేట్ మెషిన్ చేతిలో ఉంది. కొన్నిసార్లు ఆ ఫండ్ సైజే దానికి అతి పెద్ద శత్రువుగా కూడా మారొచ్చు. ఎలాగో చూద్దాం. ఈ మ్యూచువల్ ఫండ్స్, ఏఎంసీస్, ఏయుఎం, ఈ మాటలన్నీ వినడానికి కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించొచ్చు. అందుకే ఈ మొత్తం కాంప్లెక్స్ ప్రపంచాన్ని చాలా చాలా సింపుల్గా అర్థం చేసుకోవడానికి మనం ఒక చిన్న అనాలజీ, ఒక ఉదాహరణ తీసుకుందాం. ఈ ఒక్క ఉదాహరణ మీకు అర్థమైతే చాలు, మొత్తం కథ మీ కళ్ల ముందు క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ ఎనాలజీని ఫైనాన్షియల్ ప్రపంచంతో కనెక్ట్ చేద్దాం. ఒక పెద్ద ట్రాన్స్పోర్ట్ కంపెనీని ఊహించుకోండి. దేశవ్యాప్తంగా సర్వీసులు నడిపే ఒక మెగా బస్ కంపెనీ. ఆ కంపెనీనే మన ఫైనాన్షియల్ ప్రపంచంలో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లేదా ఏఎంసీ. సింపుల్గా ఫండ్ హౌజ్ అంటారు. మరి ఆ కంపెనీకి ఒకటే బస్సు ఉండదు కదా, వాళ్ల దగ్గర 50 వేర్వేరు బస్సులున్నాయనుకుందాం. కొన్ని హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్తాయి, కొన్ని ఢిల్లీకి, కొన్ని స్లీపర్, కొన్ని ఏసీ. ఇవే మన మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్. ప్రతి బస్సుకి ఒక ఎక్స్పర్ట్ డ్రైవర్ కావాలి కదా, వారే మన ఫండ్ మేనేజర్లు. మరి ఈ బస్సులన్నీ రూల్స్ పాటిస్తున్నాయా, ఓవర్లోడ్ చేస్తున్నాయా అని చెక్ చేయడానికి ట్రాఫిక్ పోలీసులుంటారు కదా, వారే మన రెగ్యులేటర్, సెబీ. ఫైనల్గా ఏయుఎం అంటే ఏంటి? చాలా సింపుల్. ఆ 50 బస్సుల్లో ఉన్న ప్రయాణికులందరి దగ్గర ఉన్న లగేజీ, డబ్బు మొత్తం విలువను కలిపితే ఎంతవుతుందో అదే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ లేదా ఏయుఎం. చూసారా ఎంత సింపులో? ఓకే, అనాలజీ అయితే మనకు అర్థమైంది. కానీ ఈ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అంటే మన బస్ కంపెనీ లోపల అసలు ఏం జరుగుతుంది? మన డబ్బుని వీళ్ళు ఎలా చూసుకుంటారు? అసలు ఈ కంపెనీని ఎవరు సృష్టించారు? దాని లోపల నిర్మాణం ఎలా ఉంటుంది? లోతుగా వెళ్ళి చూద్దాం. మనం ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ లేదా హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ పేరు వినగానే అది కేవలం ఎస్బీఐ లేదా హెచ్డిఎఫ్సి బ్యాంకుకి సంబంధించిన ఒక ప్రొడక్ట్ అనుకుంటాం. కానీ అది పూర్తి నిజం కాదు. మనం మన డబ్బుని ఇస్తున్నది ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ లేదా హెచ్డిఎఫ్సి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అనే ఒక పూర్తిస్థాయి కార్పొరేట్ కంపెనీకి. ఇది ఒక సాధారణ ఆఫీస్ కాదు. దీని వెనుక 100 మంది పనిచేసే ఒక పెద్ద యంత్రాంగముంటుంది. వీళ్లకు స్టాక్స్ని ఎనలైజ్ చేయడానికి రీసెర్చ్ టీమ్స్ ఉంటాయి, నష్టాలు రాకుండా చూసుకోవడానికి రిస్క్ ఆఫీసర్లుంటారు, ఫండ్స్ గురించి మనదాకా తీసుకురావడానికి మార్కెటింగ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో గుర్తుపెట్టుకోండి, మన డబ్బు ఒక్క వ్యక్తి దగ్గర లేదు, అది ఒక వ్యవస్థ చేతిలో ఉంది. అందుకే ఇది ఒక రకంగా మనకు ఎక్కువ భద్రతనిస్తుంది. ఇప్పుడు మనం చాలా చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. మన డబ్బు భద్రంగా ఉందని మనకు గ్యారంటీ ఏంటి? ఇక్కడే సెబీ యొక్క అద్భుతమైన రూల్ మనల్ని కాపాడుతుంది. ప్రతి మ్యూచువల్ ఫండ్ 3 స్తంభాల మీద నిలబడాలి. మొదటిది స్పాన్సర్, అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి పెద్ద నమ్మకమైన ప్రమోటర్. వాళ్ల దగ్గర డబ్బు, పలుకుబడి ఉంటాయి. రెండవది ఏఎంసీ, అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. ఇది ఫండ్ మేనేజర్ల నియమించి రోజువారీ పెట్టుబడులను చూసుకుంటుంది. కాని ఈ రెండింటికన్నా ముఖ్యమైంది మూడవది, ట్రస్టీలు. వీళ్ళెవరో తెలుసా? వీళ్ళు ఒక స్వతంత్ర సంస్థ. వాళ్ల ఏకైక పని మనల్ని, అంటే ఇన్వెస్టర్లని కాపాడటం. ఏఎంసీ వాళ్ళు మన డబ్బుతో ఏమైనా తప్పులు చేస్తున్నారా,
రూల్స్ బ్రేక్ చేస్తున్నారా అని ఒక డేగ కన్నుతో చూస్తూ ఉంటారు. వాళ్ళు ఏఎంసీకి రిపోర్ట్ చేయరు, వాళ్ళు మన తరఫున పనిచేస్తారు. ఇది ఒక అద్భుతమైన చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ సిస్టమ్. ఏఎంసీని స్పాన్సర్ చూస్తుంది, ట్రస్టీలేమో ఏఎంసీని మన కోసం చూస్తారు. అందుకే మన డబ్బు చాలా వరకు సురక్షితంగా ఉంటుంది. ఓకే, కంపెనీ నిర్మాణం గురించి మనకొక ఐడియా వచ్చింది. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో అందరూ మాట్లాడే ఆ ఒక్క మాట, ఆ స్కోర్ బోర్డ్ గురించి తెలుసుకుందాం. అదే ఏయుఎం. ప్రతి ఫండ్కి ఇదొక రిపోర్ట్ కార్డ్ లాంటిది. అసలేంటి ఏయుఎం? ఏయుఎం వెనుక ఉన్న లెక్క చాలా అంటే చాలా సింపుల్. కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఉదాహరణకి ఒక కొత్త మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ అయింది అనుకుందాం. అందులో మనలాంటి 1,00,000 మంది. ప్రతి ఒక్కరూ 10,000 రూపాయల చొప్పున పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు సింపుల్గా ఆ రెండింటిని మల్టిప్లై చెయ్యండి. 1,00,000 మంది ఇంటూ 10,000 రూపాయలు ఎంతైంది? 100 కోట్ల రూపాయలు, అంతే. అదే ఆ ఫండ్ యొక్క అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ లేదా ఏయుఎం. సింపుల్గా చెప్పాలంటే ఒక ఫండ్ హౌస్ ప్రజల దగ్గర నుంచి సేకరించి మేనేజ్ చేస్తున్న మొత్తం డబ్బే ఏయుఎం. సరే, ఒకసారి ఫండ్ స్టార్ట్ అయ్యాక దాని ఏయుఎం ఎలా పెరుగుతుంది? దీనికి 2 దారులున్నాయి. మొదటిది చాలా సింపుల్. ఫండ్ బాగా పర్ఫామ్ చేస్తుంటే దాన్ని చూసి ఇంకా ఎక్కువ మంది వచ్చి డబ్బులు పెడతారు. అంటే కొత్తగా డబ్బు లోపలికొస్తుంది. రెండవ దారి ఇంకా ఆసక్తికరమైనది. ఫండ్ మేనేజర్ మన 100 కోట్లని తీసుకెళ్లి మంచి మంచి స్టాక్స్లో పెట్టాడు అనుకుందాం. ఆ స్టాక్స్ విలువ డబల్ అయితే అప్పుడు మన ఫండ్ ఏయుఎం కూడా కొత్తగా ₹1 రాకపోయినా సరే 100 కోట్ల నుంచి 200 కోట్లకు పెరుగుతుంది. సో కొత్త డబ్బు రావడం, లోపలున్న ఆస్తుల విలువ పెరగడం, ఈ 2 విధాలుగా ఏయుఎం పెరుగుతూ పోతుంది. ఓకే, ఇంత పెద్ద కంపెనీలు, ఎంతమంది స్టాఫ్, వీళ్లంతా మన డబ్బును చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. బాగానే ఉంది. కానీ వీళ్ళేమీ చారిటీ సంస్థలు కాదు కదా. వీళ్లు కూడా లాభం కోసమే పనిచేసే పక్కా బిజినెస్ కంపెనీలు. మరి వాళ్లకు డబ్బెలా వస్తుంది? వాళ్ళ బిజినెస్ మోడల్ ఏంటి? ఇప్పుడు ఆ సీక్రెట్ ఏంటో చూద్దాం. ఏఎంసీలు సంపాదించే మార్గాన్ని ఎక్స్పెన్స్ రేషియో అంటారు. ఇదే వాళ్ల ఆదాయ మార్గం. దీని అర్థమేంటంటే వాళ్లు మేనేజ్ చేస్తున్న మొత్తం ఏఓఎంపై ప్రతి సంవత్సరం ఒక చిన్న ఫీజును తీసుకుంటారు. ఉదాహరణకు 1% అనుకుందాం. ఈ ఫీజు మనకు చెప్పి తీసుకోరు. అది ఆటోమేటిక్గా మన ఎన్ఏవి అంటే మన పెట్టుబడి విలువ నుంచి కట్ అయిపోతుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీ ఫండ్ ఒక సంవత్సరంలో 12% రిటర్న్ ఇచ్చిందనుకోండి. ఎక్స్పెన్స్ రేషియో 1% ఉంటే మీ చేతికొచ్చేది 11% మాత్రమే. ఆ మిగిలిన 1% ఏఎంసీ వాళ్ల జీతాలు, ఖర్చులు, లాభాల కోసం వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీకు అసలు ఆట అర్థమవుతుంది. ఏయుఎం పవర్ ఏంటో చూడండి. ఒక ఫండ్ హౌస్ దగ్గర 100 కోట్ల ఏయుఎం ఉందనుకుందాం. దానిపై 1% ఎక్స్పెన్స్ రేషియో అంటే వాళ్లకు సంవత్సరానికొచ్చేది ₹1 కోటి. ఓకే, పర్లేదు. కాని అదే ఫండ్ హౌస్ దగ్గర 50,000 కోట్ల ఏయుఎం ఉంటే దానిమీద 1% అంటే వాళ్లకు సంవత్సరానికొచ్చే ఆదాయం ఏకంగా 500 కోట్ల రూపాయలు. ఒక్కసారి ఊహించుకోండి. అందుకే ఇండియాలో ఉన్న అన్ని ఏఎంసీలు రేసు గుర్రాల్లాగా తమ ఏయుఎంని పెంచుకోవడానికి ఎందుకంతగా పోటీ పడతాయో ఇప్పుడు అర్థమైందా? ఆ చిన్న 1% అనేది ఏయుఎం పెరిగే కొద్దీ ఒక రాక్షసిలా మారిపోతుంది. సరే, ఏఎంసీలకి పెద్ద ఏయుఎం ఉంటే పండగే అని మనకి క్లియర్గా అర్థమైపోయింది. కానీ అసలు ప్రశ్న ఇప్పుడొస్తుంది. వాళ్లకి మంచిదైనంత మాత్రాన మనకి అంటే ఇన్వెస్టర్లకి కూడా ఎప్పుడూ మంచిదేనా? పెద్ద ఏయుఎం మనకు వరమా, శాపమా? ఈ ప్రశ్నకి సమాధానం అంత సులభం కాదు. ఇది గదిలో ఉన్న ఏనుగులాంటిది. ఏంటో చూద్దాం. ఏయుఎం అనేది 2 వైపులా పదునున్న కత్తిలాంటిది. దాని ప్రభావం మనం ఏ రకమైన ఫండ్లో పెట్టుబడి పెడుతున్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఒక లార్జ్ క్యాప్ ఫండ్ తీసుకోండి. ఇవి రిలయన్స్, టీసీఎస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఇలాంటి ఫండ్స్కి పెద్ద ఏయుఎం ఉండటం చాలా మంచిది. అది స్థిరత్వాన్ని ఇస్తుంది. ఒక పెద్ద 6 లేన్ల నేషనల్ హైవే మీద ఒక పెద్ద బస్సు వెళ్ళినంతే ఈజీగా ఉంటుంది. కానీ మనం ఒక స్మాల్ క్యాప్ ఫండ్ గురించి మాట్లాడితే కథ పూర్తిగా రివర్స్ అయిపోతుంది. అంటే చిన్న చిన్న ఎదుగుతున్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్. వీటికి పెద్ద ఏయుఎం ఉండటం ఒక పీడకల లాంటిది. ఇందాకన్నట్టు ఒక చిన్న గదిలోకి పెద్ద ఏనుగుని తోసినట్టు ఉంటుంది పరిస్థితి. ఈ ఏనుగు ఉపమానం సమస్యని కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. ఒక స్మాల్ క్యాప్ ఫండ్ మేనేజర్ దగ్గర 20,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. అతను ఆ డబ్బుని చిన్న చిన్న కంపెనీలలో పెట్టాలి. ఇప్పుడతను మార్కెట్లోకి వెళ్ళి ఒక చిన్న కంపెనీ షేర్లు కొనడం మొదలుపెట్టాడనుకోండి. ఏమవుతుంది? అతను కొంటున్నాడు అని తెలియగానే ఆ షేర్ ధర ఆకాశానికి ఎగబోగుతుంది. కొనే లోపే ధర పెరిగిపోతుంది.
సరే అమ్మాలనుకుంటే అంత పెద్ద మొత్తంలో షేర్లు అమ్మకానికి పెట్టగానే కొనేవాడు లేక ధర పాతాళానికి పడిపోతుంది. అంటే ఆ మేనేజర్ ఆ ఏనుగులాగా ఆ చిన్న రూములో ఏ వస్తువునూ పగలగొట్టకుండా అటూ ఇటూ కదలలేడు. పాపం అతని పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతుంది. ఈ మొత్తం సమస్యకి టెక్నికల్ భాషలో చెప్పే పేరే లిక్విడిటీ. లిక్విడిటీ అంటే ఏంటంటే ఒక వస్తువుని దాని ధరని పాడు చేయకుండా ఎంత సులభంగా కొనగలం లేదా అమ్మగలం అనేది. ఉదాహరణకి రిలయన్స్ షేర్ ఉంది. దాన్ని కొనడానికి అమ్మడానికి మార్కెట్లో వేలమంది లక్షల మంది రెడీగా ఉంటారు. దానికి లిక్విడిటీ చాలా ఎక్కువ. కాని ఒక చిన్న అంతగా పరిచయం లేని కంపెనీ షేర్ తీసుకోండి. దాన్ని కొనేవాళ్లు అమ్మేవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే దానికి లిక్విడిటీ తక్కువ. అందుకే ఆ ఏనుగులాంటి పెద్ద ఏయుఎం ఉన్న స్మాల్ క్యాప్ ఫండ్స్ ఈ లిక్విడిటీ లేని చిన్న షేర్లను సులభంగా కొనలేవు, అమ్మలేవు, ఇరుక్కుపోతాయి. కాబట్టి చివరిగా మనం నేర్చుకోవాల్సిందేంటంటే ఒక తెలివైన ఇన్వెస్టర్ అంటే కేవలం డబ్బుని గుడ్డిగా ఎక్కడో ఒక చోట పడేసేవాళ్లు కాదు. వాళ్ళు తాము డబ్బు పెడుతున్న బిజినెస్ని పూర్తిగా అర్థం చేసుకున్న ఒక స్మార్ట్ కన్జ్యూమర్. సో నెక్స్ట్ టైం మీరు ఏదైనా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఈ 3 ప్రశ్నలు మిమ్మల్ని మీరు తప్పకుండా అడగండి. 1. దీని వెనుకున్న స్పాన్సర్ ఎవరు? నమ్మకమైన వాళ్లేనా? 2. దీని ఎక్స్పెన్స్ రేషియో ఎంత? నా రాబడిలో ఎంత వాళ్ళకి వెళ్తోంది? 3. ఇదన్నిటికన్నా ముఖ్యం, ఈ ఫండ్ యొక్క ఏయుఎం సైజు దాని స్ట్రాటజీకి హెల్ప్ చేస్తుందా లేక అడ్డంకిగా మారుతోందా? గుర్తుపెట్టుకోండి, సరైన ప్రశ్నలు అడగడమే తెలివైన పెట్టుబడికి పునాది. అప్పుడే మనం నిజంగా లివ్ రిచ్ అంటే డబ్బు గురించి చింత లేకుండా ప్రశాంతంగా జీవించగలుగుతాం.